Luke chapter 14 verse 26. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. यदि సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు 26 यहाँ लिखा है, यदि कोई मेरे पास आए ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఎవరైనా నా యొద్దకు వచ్చి और अपने माता पिता भाई बहनों पत्नी बच्चों को తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, आगे लिखा वरन अपने प्राण को भी अप्रिय न जाने. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. अभी मैं फैमिली की तरफ नहीं जाना चाहता, ఇప్పుడు కుటుంబం వైపు నేను వెళ్ళట్లేదు. मैं सिर्फ इसका नीचे के सेंटेंस को लेना चाहता हूँ. ఇప్పుడు ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ కింది భాగాన్ని నేను తీసుకుంటున్నాను. अपने प्राण को अप्रिय न जाने. తన ప్రాణమును ద్వేషింపకుంటే. हमारे प्राण के अंदर बुद्धि है, మన యొక్క ప్రాణము లోపల బుద్ధి ఉంది. हमारे प्राण के अंदर इच्छा शक्ति है. మన ప్రాణం లోపల నిర్ణయాత్మక శక్తి ఉంది. जो भी डिसीजन हम लेते हैं वो हमारा प्राण लेता है. ఏవైతే నిర్ణయాలు తీసుకుంటామో మన యొక్క ప్రాణం తీసుకుంటుంది. और जितनी भी भावना इमोशंस है वो सब हमारे प्राण में है. ఎన్నైతే భావోద్వేగాలు ఉన్నాయో అవన్నీ మన ప్రాణంలోనే ఉన్నాయి. परमेश्वर कहता है उसको नफरत करके छोड़ना है. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ప్రాణాన్ని మీరు ద్వేషించి త్యజించాలి. इंग्लिश में लिखा है हेट एंड फॉरसेक. ఇంగ్లీష్ లో రాయబడింది ఏంటంటే, ద్వేషించి త్యజించు, నీ ప్రాణాన్ని ద్వేషించి త్యజించు అని రాయబడింది. हाँ, तो हमें अपने प्राण को त्यागना है. కాబట్టి మన యొక్క ప్రాణాన్ని మనం త్యజించాలి. कुछ जगह में दूसरी जगह पढ़ते तो लिखा है अपनी खुदी को ना त्यागे. ఇంకో వేరే చోట మనం చదివినట్టే తన్ను తాను త్యజించినట్లయితే అని ఉంది. सेल्फ, స్వయం, खुदी స్వయమే और प्राण, ప్రాణము, ये एक ही चीज है. ఇవన్నీ కూడా ఒకటే. और परमेश्वर कहता है इसको नफरत करके छोड़ना है. దేవుడు ఏమంటున్నాడంటే, దీన్ని ద్వేషించి త్యజించాలి. उसका अर्थ क्या है? దాని అర్థం ఏంటి? हमें अपनी बुद्धि को छोड़ना है. మనము మన యొక్క తెలివిని విడిచిపెట్టాలి. हमें निर्णय लेने का शक्ति को छोड़ना है. మనము నిర్ణయాత్మక శక్తిని విడిచిపెట్టాలి. हमें अपने इमोशंस को छोड़ना है. మన భావోద్వేగాలను విడిచిపెట్టాలి. इसलिए एक वचन पढ़िएगा. అందుకనే ఒక వాక్యాన్ని చదువుకుందాం. दूसरा कोरिन्थियों 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10 अध्याय 10వ అధ్యాయము उसका 5वां वचन. 5వ వాక్యం. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. इसलिए वचन कहता है आओ हम कल्पनाओं का, ఇక్కడ ఏమని రాయబడిందంటే, రండి మనము ఆటంకములను, कल्पनाएं, జ్ఞాన, सोच, ఆలోచన, हमारी जो अंदर में सोच चलती है, ప్రతి ఆలోచనను, योजनाएं चलती हैं, ఏదైతే ఆలోచనలు ప్రణాళికలు నడుస్తాయో, और हर एक ऊंची बात को, ప్రతి ఒక్క ఆటంకము जो परमेश्वर की पहचान के विरोध में उठती है, దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకము, हम उसे खंडन करते हैं. దాన్ని మనం ఖండిస్తాం. खंडन का मतलब है उसे काट देते हैं. దాని అర్థం ఏంటి? దాన్ని నరికేస్తాం, లేకపోతే ఖండిస్తాం. किसे काटते हैं? దేన్ని ఖండిస్తున్నాం? अपनी कल्पनाओं को మన యొక్క ఆలోచనలను, और ఇంకా ऊंची बातों को. ప్రతి ఒక్క ఆ యొక్క జ్ఞానం అడ్డగించే విషయాన్ని, इन दोनों को हमें खंडन करना. ఈ రెండింటిని మనం ఖండించాలి. किससे? దేంతో? परमेश्वर का वचन का तलवार लेकर. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకొని. यही है खुदी को त्यागना. ఇదే మన యొక్క స్వయాన్ని త్యజించడం అంటే. यही विषय हम लेकर आगे आगे आ रहे थे और हमें यहाँ आना था ఇదే విషయాన్ని తీసుకొని వస్తున్నాం, ఇక్కడికి రావాల్సి ఉండింది. कि हमें अपनी खुदी को पूरा नफरत कर कर छोड़ना है. మన స్వయాన్ని పూర్తిగా ద్వేషించి త్యజించాలి. उसका अर्थ क्या है? దాని అర్థం ఏంది? हमारे अंदर जो भी कल्पनाएं आ रही, మన లోపల ఏ ఆలోచన వచ్చినా గాని, हमारे अंदर जो भी ऊंची बात उठ रही है, మన లోపల ఏ ఒక జ్ఞానం సంబంధమైనటువంటి విషయాలు వచ్చినా గాని, जो ఏదైతే परमेश्वर की पहचान के विरुद्ध में है, దేవుని యొక్క జ్ఞానమునకు విరుద్ధంగా లేక
దేవుణ్ణి గుర్తించే విషయానికి ఆటంకం కలిగించే ప్రతి ఎత్తైన విషయం. मतलब దాని అర్థం परमेश्वर की इच्छा के विरुद्ध है। దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఉన్నటువంటిది. क्यों? ఎందుకు? कि हम परमेश्वर की इच्छा के अनुसार चलने के लिए बुलाए गए हैं। మనము దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడవడానికి పిలువబడ్డ వారము. तो हम कैसे पहचानेंगे कौन सी इच्छा परमेश्वर की मर्जी के अनुसार है, कौन सी हमारी मर्जी के अनुसार है? ఇప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి ఏ యొక్క కోరిక మన ఇష్ట ప్రకారంగా ఉంది, ఏ కోరిక దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉంది అనేది మనం ఎలా గుర్తుపట్టాలి? बताइए कैसे पता चलेगा? చెప్పండి, ఎలా తెలుస్తుందో बोलिए చెప్పండి. कैसे पता चलेगा? ఎలా తెలుస్తుంది? मेरे अंदर एक विचार आ रहा है, నా లోపల ఒక ఆలోచన వచ్చింది. मुझे आ रहा है कि मैं आज ऐसा करूंगा। నాకు ఆలోచన వచ్చింది, ఈ రోజు నేను ఇలా చేస్తాను అని. अब मुझे कैसे पता चलेगा ये परमेश्वर की मर्जी से है या मेरी मर्जी से? ఇప్పుడు ఇది ఎలా తెలుస్తుంది? ఇది దేవుని ఇష్ట ప్రకారంగా నా లేకపోతే నా ఇష్ట ప్రకారంగా అని बताइए। చెప్పండి. या तो वचन में उस विषय में स्पष्ट करके लिखा हो, ఒకవేళ వాక్యంలో దాని గురించి స్పష్టంగా రాయబడితే, या फिर आज मुझे ये करना है या क्या करना है ये पूछना है तो वचन से नहीं मालूम चलेगा। కానీ ఈ రోజు ఏం చేయాలనేది ఎలా చేయాలనేది అది వాక్యం నుంచి తెలియదు. उसके लिए पवित्र आत्मा है, దాని కొరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. वो हमें सच्चाई के रास्ते पर चलाता है। ఆయన మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. वो क्या करना है, कब करना है, कैसे करना है, वो हमें सिखाता है। ఆయన ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది ఆయన నేర్పిస్తాడు. और हम वही करते हैं तो हम जयवंत हो जाते हैं। మనం అదే కనుక చేసినట్లయితే జయవంతులంగా ఉంటాం. लेकिन हमारे अंदर शारीरिकता है, కానీ మన లోపల శరీరత్వం ఉంది. वो हमें बहुत योजनाएं देता है మనకు ఎన్నో యొక్క ఆలోచనలు ఇస్తుంది. और हमारे अंदर अपना बुद्धि भी है, మన లోపల మన యొక్క తెలివి కూడా ఉంది. उसमें भी सब कुछ चलता रहता है। దానిలో కూడా ఎంతో నడుస్తూ ఉంటుంది. और परमेश्वर का आत्मा भी कुछ बोलता है। దేవుని యొక్క ఆత్మ కూడా కొద్దిగా చెప్తుంది. मैं विश्वास करता हूँ आप लोग ऐसे दो बातों में जरूर कभी न कभी फंसे होंगे। నేను ఆలోచిస్తున్న మీరు కూడా ఇట్లా రెండు విషయాలు ఎప్పుడన్నా ఒకసారి మీరు వచ్చి ఉంటారు. कई बार हम लोग बोलते हैं పలుమార్లు ఈ విధంగా అనుకుంటాం, मेरे दिल में ये चल रहा है लेकिन मेरे दिमाग में ये चल रहा है। నా హృదయంలో అయితే ఇది నడుస్తుంది కానీ నా యొక్క మనసులో మాత్రం ఇది ఉంది అంటాం. अगर आप थोड़ा जागृत रहते तो जरूर आपको कई बार डिस्टर्बेंस होती है। మీరు కనుక మెలకువగంటే మీకు ఎన్నోసార్లు కలవరం కలుగుతుంది, లేక నెమ్మది లేని స్థితి ఒకటి వస్తుంది. कौन सा वाला करें, ఏది చేయాలి, क्या करना चाहिए, ఏది చేయాలి అసలు? इसी के लिए परमेश्वर ने हमें एक सहायक दिया है దీని కొరకే దేవుడు ఒక సహాయకుని మనకిచ్చాడు. जो हमें सब सिखाता है, ఆయన అన్ని విషయములను బోధిస్తాడు, हमें चलाता है, మనల్ని అన్ని నేర్పిస్తాడు. हमें उससे पूछ कर चलना, మనము ఆయనను అడిగి నడవాలి, उसकी योजना के अनुसार चलना। ఆయన యొక్క ప్రణాళికను అనుసరించి నడవాలి. और जब हमें पता चलता है कि मेरे जीवन में ये जो मैं कर रहा हूँ ఎప్పుడైతే నాకు తెలుస్తుందో నా జీవితంలో ఏదైతే నేను చేస్తున్నానో ये परमेश्वर की इच्छा नहीं है, ఇది దేవుని యొక్క చిత్తం కాదు అని हमें उसको खंडन करना है। దాన్ని వెంటనే ఖండించేయాలి. लेकिन भावना के लिए क्या लिखा है? కానీ ఉద్వేగం కొరకు ఏమో రాయబడింది? आगे लिखा है हर एक भावना को कैद करके मसीह का आज्ञाकारी बना दे। ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబడినట్లుగా చేయాలి. हमारे जीवन में इमोशंस का कोई जगह नहीं है। మన జీవితంలో భావోద్వేగాలకు ఏ యొక్క స్థానము లేదు. भावनाओं के लिए हमारे जीवन में कोई जगह नहीं। ఎమోషన్స్ కి లేక ఉద్వేగాలకు భావోద్వేగాలకు మన యొక్క జీవితంలో ఎక్కడ కూడా జాగలేదు. हमारे हर इमोशंस को, మన యొక్క ప్రతి యొక్క భావోద్వేగాన్ని, कल्पना और ऊंची बातों को वही खंडन करना है जो परमेश्वर की इच्छा के विरुद्ध है। ఏదైతే దేవుని యొక్క ఇష్టానికి చిత్తానికి విరుద్ధంగా ఉందో ఆ ప్రతి ఆలోచనను జ్ఞానాన్ని మనం ఖండించాలి. लेकिन కానీ भावना अगर कोई भी क्यों ना हो, हर एक का खंडन करना है, ఆలోచన ఏదైనా కానీ ప్రతి దాన్ని ఖండించాలి. क्योंकि उसने हमें अपनी भावनाओं के अनुसार जीने के लिए नहीं बुलाया। ఎందుకంటే ఆయన మన యొక్క ఆలోచనలను బట్టి జీవించడానికి ఆయన మనల్ని పిలవలేదు. क्योंकि हमारे जो इमोशंस हैं మన యొక్క ఉద్వేగాలు ఏవైతే ఉన్నాయో कभी कभी वो हाइक हो जाते हैं, అప్పుడప్పుడు పెరుగుతాయి, कभी कभी नीचे चले जाते हैं। అప్పుడప్పుడు తరుగుతాయి. मेरे प्यारो, आपके जीवन में या कभी दूसरों के जीवन में आपने देखा होगा कुछ लोग आत्मिक जीवन में कभी बहुत ऊंचा होते हैं, कुछ ही देर में, कुछ ही दिनों में वो बिल्कुल नीचे होते हैं। మీరు ఎప్పుడైనా కొంతమంది జీవితాల్లో లేనాక మీ జీవితంలో చూసే ఉంటారు, కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో కొద్దిగా పెరుగుతారు, మళ్ళీ కొన్ని రోజులుగానే ఏమంటే తరిగిపోతారు. कभी आपने देखा होगा कुछ लोग किसी दिन बोलते हैं मैं यीशु के लिए मरने के लिए तैयार हूँ।
కొంతమంది ఈ రోజు చెప్తారు నేను అసలు యేసుక్రీస్తు కొరకు ఈ రోజు చనిపోతాను అని. लेकिन किसी दिन उनको लगता है आज मुझे प्रार्थना भी नहीं करना चाहिए। కొన్ని రోజుల తర్వాత వాళ్ళకంటే నాతో అసలు ప్రార్థన కూడా కావట్లేదు. आपको मालूम है ये क्यों होता है? మీకు తెలుసా ఇది ఎందుకు అవుతుందో? क्योंकि वो इमोशंस में जी रहे हैं। వాళ్ళు ఈ యొక్క భావోద్వేగాలలో బ్రతుకుతున్నారు. एक दिन इमोशंस बहुत हाइक होते हैं, ఒక రోజు ఇమోషన్స్ ఏమో చాలా పెరుగుతాయి. लगता है ये आज मर जाएगा, ఇక అనిపిస్తుంది ఈ రోజు ఇక చనిపోతానని, आज ही यीशु के लिए बलिदान हो जाएगा। ఈ రోజు యేసుక్రీస్తు కొరకు బలైపోతాడని. लेकिन जैसे ही वो इमोशंस के बबूल टूट जाते हैं, ఎప్పుడైతే ఆ యొక్క భావోద్వేగాల యొక్క బుడగ అనేది పగిలిపోతుందో ना शांत हो जाते हैं। నెమ్మదైపోతారు. लेकिन परमेश्वर हमसे क्या चाहता है? కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? पढ़िएगा చదవండి. होशे नबी की किताब उसका 6 अध्याय उसका 6 वचन। హోషే గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. क्योंकि मैं बलिदान से नहीं स्थिर प्रेम ही से प्रसन्न होता हूँ। ఇక్కడ ఏమని ఉందంటే నేను బలిని కోరను కానీ కనికరంని కోరుచున్నాను. బలి కంటే దేవుని గురించినటువంటి జ్ఞానము నాకు ఇష్టమైనది. हिंदी में ऐसा लिखा है, హిందీలో ఏమని రాయబడిందంటే क्योंकि मैं बलिदान से नहीं నేను బలికు కంటే కూడా దహన బలి కంటే కూడా स्थिर प्रेम से प्रसन्न होता हूँ। స్థిరమైన ప్రేమతో నేను సంతోషిస్తానని ఉంది. ఇక్కడ మన దగ్గర దేవుని గురించిన జ్ఞానం అని ఉంది. और होम बलियों से अधिक ये चाहता हूँ कि लोग परमेश्वर का ज्ञान रखें। ఇక బలుల కంటే ఎక్కువగా దేవుని గూర్చినటువంటి జ్ఞానం కలిగి ఉండాలని కోరుతున్నా. हिंदी में ये 6 वचन है। ఇది హిందీలో 6వ వాక్యమై ఉన్నది. मैंने कई बार पढ़ते हुए देखा है, तेलुगु में वही वचन किसी आगे पीछे होता है। నేను పలుమార్లు చూశాను, తెలుగులో ఆ విషయం వెనక ముందుగా ఉంటుంది. ये आपके 6 में लिखा है। 6 में लिखा था. 5 में, ना 7 में। ना लेकिन जब हम इंग्लिश में पढ़ते हैं तो ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ లో చదువుతామో ఫర్ ఐ డిజైర్డ్ మెర్సీ అండ్ నాట్ సాక్రిఫైస్ అండ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ మోర్ దాన్ బర్nt ఆఫరింగ్స్. तो परमेश्वर क्या चाहता है? కాబట్టి దేవుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? वो हमारे अंदर स्थिर प्रेम चाहता है। మన లోపల స్థిరమైన ప్రేమను కోరుతున్నాడు. कैसा प्रेम? ఎలాంటి ప్రేమ? जो बना रहे, ఎప్పుడు నిలిచి ఉండేది, ऊपर नीचे होने वाला प्रेम नहीं, పైకి కిందికి అయ్యేటువంటి ప్రేమ కాదు. बल्कि वो चाहता है वो प्रेम स्थिर रहे। ఆ యొక్క ప్రేమ స్థిరంగా ఉండాలి. और जैसे जैसे हम आत्मा में बढ़ते जाते हैं वो आगे बढ़ता जाए। ఎలాగైతే మనము ఆత్మలో ఎదుగుతూ ఉండగా అది కూడా పెరుగుతూ ఉండాలి. यही है परमेश्वर की इच्छा। అదే దేవుని యొక్క కోరిక. और यही पौलुस इफिसियों को लिखते हुए भी बोलता है कि परमेश्वर के प्रेम में जड़ पकड़कर बढ़ते जाओ। అదే ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు అంటున్నారు కదా, దేవుని ప్రేమలో మీరు లోతుగా వేరు పారండి అని రాస్తాడు. और उसकी गहराई को जानने का प्रयास करो। దాని లోతును ఎంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. वहां से सिर्फ मैं इतना ही लेना चाहता हूँ कि हमें प्रेम में बढ़ना है। దాని నుంచి అక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే మనము ప్రేమలో ఎదగాలి. लेकिन उसके लिए रुकावट क्या है? కానీ దాని కొరకు ఆటంకం లేకపోతే అడ్డు ఏంటిది? हमारे इमोशन, మన యొక్క ఎమోషన్స్ లేక భావోద్వేగాలు, हमारी इच्छाएं, మన యొక్క కోరికలు, हमारी योजनाएं, మన యొక్క ప్రణాళికలు, जो भी हमारे अंदर आता है మన లోపల ఏది వచ్చినా గానీ हम परमेश्वर की उपस्थिति में रखना है। అది దేవుని యొక్క సన్నిధిలో పెట్టాలి. और जो जो वो अगुवाई करता जाता है हमें करना है। ఏదేదైతే ఆయన చెబుతాడో లేక నడిపిస్తాడో అదే చేయాలి. अगर वो लाल समुद्र की घटना लाता है ఒకవేళ ఆయన ఎర్ర సముద్రం యొక్క సంఘటన తీసుకొస్తే और वो बोलता है चुपचाप बस निकल जाओ, ఆయన అంటాడు కదా మౌనంగా దాంట్లో నుంచి వెళ్ళిపోండి, मैंने रास्ता खोला है, నేను మార్గాన్ని తెరిచాను, आप आगे बढ़ जाओ, మీరు ముందుకెళ్ళండి, हमें मानना है। మనం పాటించాలి. अगर वो मारा के पानी के पास लाता है, ఎప్పుడైతే మారా జలములకు దగ్గర తీసుకొస్తాడో पौधा डाल दो, దాంట్లో ఒక చిన్న చెట్టును వేసేసి हमें डालना है। మనం దాంట్లో అది వేయాలి. होरेब चट्टान के पास ले गया, హోరేబు పర్వతం దగ్గర తీసుకువెళ్ళి चट्टान पर मारो, ఆ కొండ మీద కొట్టేసి मारना है। కొట్టాలి. दूसरी बार बोला बात करो, రెండోసారి చెప్పాడు నువ్వు మాట్లాడు అని, बात करना है। మాట్లాడాలి. अमालेकियों से लड़ने के लिए बोला तो लड़ना है। అమాలేకీయులతో యుద్ధం చేయమని చెప్పాడు, యుద్ధం చేయాలి. सिहोन और ओग से बोला लड़ो तो लड़ना है। సీహోను ఓగుతో యుద్ధం చేయమంటే యుద్ధం చేయాలి.
यरदन नदी पार करना है तो पांव रखना है, యోర్దాను నది దాటాలంటేమో కాళ్ళు పెట్టాలి. तो वैसा ही करना है. కాబట్టి అలాగే చేయాలి. यरियो के चारों तरफ चक्कर काटने के लिए बोला, चुपचाप तो चक्कर काटना है. ఎరికో చుట్టూ మౌనంగా తిరుగుతూ ఉండండి అన్నప్పుడు మౌనంగానే తిరుగుతూ ఉండాలి. वैसा ही करना है. అలాగే చేయాలి. क्यों? ఎందుకు? क्योंकि वो चाहता है हम अपनी खुदी को छोड़े. ఎందుకంటే ఆయన కోరుకుంటాడు మన యొక్క స్వయాన్ని మనం విడిచిపెట్టాలని. हमारे आत्मिक जीवन के लिए सबसे बड़ा दुश्मन, మన ఆధ్యాత్మిక జీవితానికి అన్నిటికంటే పెద్ద శత్రువు, परमेश्वर के पीछे चलने के लिए सबसे बड़ा शत्रु, దేవుణ్ణి వెనుక నడవడానికి లేక దేవుని వెంబడించడానికి మనకున్నటువంటి ఒక పెద్ద శత్రువు वो हमारा खुद ही है. అది మన స్వయమై ఉన్నది. हमारा खुद का सेल्फ. మన స్వయమై ఉన్నది. इसलिए बोलता है इसको नफरत करके छोड़ो. అందుకని అంటున్నాడు కదా, డినై యువర్ సెల్ఫ్, లేకపోతే దీన్ని హేట్ అండ్ ఫర్సేక్ యువర్ సెల్ఫ్ అనగా దీన్ని ద్వేషించి త్యజించండి అని తెలుగులో చెప్పబడింది. मेरे प्रियो, कोई भी हमें नरक में नहीं डाल सकता, ప్రియులరా ఎవరు కూడా మనల్ని నరకంలో వేయలేరు. लेकिन ये खुद ही हमें नरक में ले जाएगा. కానీ ఈ స్వయమే మనల్ని నరకానికి తీసుకుపోగలుగుతాయి. इसीलिए प्रभु बोलता है इसको नफरत करके छोड़ो. అందుకనే దీన్ని ద్వేషించి త్యజించు. बाकी चीजों को छोड़ने के लिए बोला, మిగతా వాటినేమో విడిచిపెట్టాలని చెప్పాడు. लेकिन इसको बोला नफरत करके छोड़ो. దీన్ని మాత్రం ద్వేషించి త్యజించు అంటున్నాడు. क्यों? ఎందుకు? क्योंकि इसके कारण हम उसकी इच्छा से कई बार नहीं चल पाते. ఎందుకంటే దీని కారణంగా ఆయన యొక్క చిత్త ప్రకారంగా మనం ఎన్నో సార్లు నడవలేకుండా ఉంటాం. इसलिए मेरे प्रियो, हमें मंदिर बनना है तो, అందుకనే నా ప్రియులారా మనము మందిరముగా మారాలంటే, अगर हम उसका मंदिर बनना चाहते हैं तो, ఒకవేళ మనము ఆయన మందిరముగా మారాలని ఉంటే, अगर हम चाहते हैं इस मंदिर में उसके महिमा वास करे, ఒకవేళ మనము ఈ యొక్క మందిరంలో ఆయన మహిమ నివసించాలని కోరుకుంటే, ना केवल मैं महसूस करूं, కేవలం నేను అనుభవించడమే కాకుండా, ना केवल मैं देखूं, నేను చూడడమే కాకుండా, बल्कि मेरे जीवन में लोग भी महिमा को देख सके, నా జీవితంలో ప్రజలు కూడా మహిమను చూడాలంటే उसके लिए एकमात्र तरीका है, దాని కొరకు ఒకే ఒక పద్ధతి, मुझे उसके नियम के अनुसार आना है. నేను ఆయన నియమమును అనుసరించి రావాలి. और वो सारे नियमों को मैं एक ही बात में ले आता हूँ. ఆ యొక్క అన్ని నియమాలను నేను ఒకే నియమంగా తీసుకొస్తున్నాను. प्रतिदिन आत्मा का अगुवाई में चले. ప్రతిరోజు ఆత్మ యొక్క నడిపింపులో నడవడం. वो क्या चाहता है, ఆయన ఏం కోరుకుంటున్నాడు, वो क्या कहता है, ఆయన ఏమి అంటున్నాడు, हम वो करते जाए. అది చేస్తూ పోవాలి. वो जो बोलता है हमें वो करना है. ఆయన ఏది చెప్తే అది చేయాలి. पुराने अनुभव से नहीं चलना है. పాత యొక్క ఎక్స్పీరియన్స్ లేక పాత అనుభవాలతో మనం నడవకూడదు. हो सकता है वही बात को वो दोबारा करने के लिए बोले, బహుశా కొన్నిసార్లు ఆ పాతది మళ్ళీ చేయడానికి కూడా ఆయన చెప్పొచ్చు. लेकिन हमें पूछना है, प्रभु बता अब मैं क्या करूं. కానీ అడగాలి, ప్రభా ఇప్పుడు నేను ఏం చేయాలని మనం అడగాలి. और ऐसा हम करते रहेंगे तो ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటామో हम सच में जीवते परमेश्वर का मंदिर बनेंगे, అప్పుడు మనము నిజముగా జీవము గల దేవుని మందిరాలుగా తయారవుతాం. और वैसे ही चल पाएंगे. అలాగే మనం నడవగలుగుతాం. हम जब सेवकाई करते हैं, ఎప్పుడైతే మనం సేవ చేస్తామో, कब क्या करना है, ఎప్పుడు ఏం చేయాలి, कब क्या बोलना है, ఎప్పుడు ఏం మాట్లాడాలి, कब क्या कहना है, ఎప్పుడు ఏది చెప్పాలి, कहाँ पर सेवा करना है, ఎక్కడ సేవ చేయాలి, आज मैं किसके पास जाऊं, ఈ రోజు ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి, पवित्र आत्मा अगुवाई करता है పరిశుద్ధాత్ముడు నడిపింపునిస్తాడు. और वही हमें लेकर चलता है. ఆయనే మనల్ని తీసుకొని వెళ్తాడు. कई बार हमें एक बोझ होता है कि उस जगह जाएंगे क्योंकि वहाँ आज जरूरत है, మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్దాం ఎందుకంటే అక్కడ అవసరం ఉంది కదా అని. लेकिन परमेश्वर कुछ और चाहता है शायद. కానీ బహుశా దేవుడు ఇంకేదో కోరుకుంటుండొచ్చు. और हम जब जाते हैं तो हमें पता चलता है कि नहीं, ये ज्यादा जरूरी है. ఎప్పుడైతే మనం వెళ్తామో కాదు కాదు ఇది చాలా అవసరం అని అర్థమవుతుంది. यही है आत्मा का अगुवाई में प्रतिदिन चलना. ఇది ప్రతి దినము కూడా ఆత్మ యొక్క నడిపింపులో నడవడం అంటే. अगर परमेश्वर कहता है जाओ, ఎప్పుడైతే దేవుడు చెప్తాడు వెళ్ళు అని, सिहोन से लड़ो, मैं तुम्हारे साथ हूँ, సీయోనుతో నువ్వు యుద్ధం చేయి నేను నీతో ఉన్నాను, लड़ना है. మనం యుద్ధం చేయాలి. अगर परमेश्वर कहता है जाओ चुपचाप यरीहो का चक्कर काट कर आ जाओ, ఎప్పుడైతే దేవుడు చెప్తాడో నువ్వు మౌనంగా ఎరుకో చుట్టూ తిరిగి రా అని అంటే मुंह से एक शब्द नहीं बोलना. నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. एक दिन चक्कर काटा, ఒక రోజు కూడా మొత్తం చుట్టూ తిరిగి వచ్చారు. दूसरे दिन काटा, రెండో రోజు చుట్టూ తిరిగి వచ్చారు. 6 दिन चक्कर काटते रहे, 6 రోజులు ఆ విధంగానే తిరుగుతూనే ఉన్నారు. 7वें दिन 7 चक्कर काटना है. 7వ దినం 7 రౌండ్లు కొట్టాలి.
जरूर कुछ लोगों के मन में आया होगा इससे क्या होगा। తప్పకుండా ప్రజల మనసులో వచ్చి ఉంటది, ఇట చుట్టూ తిరిగితే ఏమొస్తుంది అని. 6 दिन चक्कर काटा, एक भी पत्थर नहीं गिरा। 6 రోజులు తిరిగినా కానీ ఒక్క రాయి కూడా పడిపోలేదు. 7वें दिन 7 चक्कर काट लिए तो भी कुछ नहीं हुआ। 7వ దినాన 7 రౌండ్లు కొట్టినా ఏమి కాలేదు. लेकिन जब वो जय जयकार करने लगे तो दीवार नींव से जमीन के अंदर चली। కానీ ఎప్పుడైతే వాళ్ళు అందరూ కూడా జయధ్వనులు చేశారో ఎమ్మటి గోడలు భూమిలోనికి వెళ్ళిపోయాయి. और वो लोग ऊपर चढ़े और सबको मारकर वो जगह को जीत लिया। అప్పుడు వాళ్ళు లోపలికి ఎక్కి వాళ్ళందరినీ చంపేసి ఆ యొక్క ప్రాంతాన్ని గెలుచుకున్నారు. इसलिए मेरे प्रियो, అందుకనే నా ప్రియులారా, कब क्या करना है? ఎప్పుడు ఏం చేయాలి? आत्मा का अगुवाई में करें। పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో చేయాలి. लेकिन जब हमारा बुद्धि आ जाता है, కానీ ఎప్పుడైతే మన యొక్క బుద్ధి వస్తుందో ये परमिशन नहीं चाहता। అది దేవుడు కోరుకోవడం లేదు. वो चाहता है अपनी बुद्धि को ताला लगाकर बंद करके नफरत करके छोड़े। కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు మన యొక్క బుద్ధిని తాళం వేసి దానిని ద్వేషించి ఛేదించాలని. एक आखिरी बात बोलकर फिर हम प्रार्थना करेंगे। ఒక చివరి విషయాన్ని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. प्रभु का वचन कहता है उसने हमें स्वतंत्र होने के लिए स्वतंत्र किया है। దేవుని యొక్క వాక్యం చెప్తుందిగా ఆయన మనల్ని స్వతంత్రులుగా ఉండడం కొరకై స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. पहले दिन जब मैंने आउटलाइन बताई थी तो ये थोड़ा सा छुआ था। ఆ మొదటి రోజు నేను అవుట్లైన్ చెప్పినప్పుడు ఈ విషయాన్ని కూడా కొద్దిగా తాకాను. स्वतंत्र होने के लिए बुलाया है, స్వతంత్రులుగా ఉండడం కొరకు పిలిచాడు. लेकिन साथ ही बोलता है ये स्वतंत्रता तुम्हारे लिए हानि का कारण न ठहरे। కానీ అక్కడే ఇంకేమంటున్నాడు, ఈ యొక్క స్వాతంత్రము మీకు ఏమైనా నష్టం కలిగిస్తుందేమో జాగ్రత్త. उससे बचने के लिए उसने क्या रास्ता रखा है? దాని నుంచి తప్పించుకోవడం దేవుడు ఏ మార్గం పెట్టాడు? एक जुआ रखा है। ఒక కాడిని పెట్టాడు. प्रभु कहता है मैं तुम्हारे ऊपर के हर बोझ को उतार दूंगा। దేవుడు అంటున్నాడు కదా, మీ మీద ఉన్న ప్రతి భారాన్ని నేను తొలగిస్తాను. कितना भी बोझ क्यों ना हो, ఎంత భారం ఉన్నా గాని मेरे पास आओ, నా దగ్గరికి రా, मैं तुम्हें विश्राम दूंगा। నీకు విశ్రాంతిని ఇస్తాను. पुराने नियम में लोहे की जुए को पढ़ते हैं, ఆ పాత నిబంధనలో ఇనుప ఒక కాడిని మనం చూస్తాం. वैसा जुआ भी होगा तो वो भी हटा देगा, ఒకవేళ అటువంటిది కనుకుంటే అది కూడా నేను తీసేస్తాను. वो स्वतंत्र कर देता है। నేను స్వతంత్రులుగా చేస్తాడు. स्वतंत्रता के लिए ही बुलाया है, స్వాతంత్రులంగా ఉండడం కొరకే పిలిచాడు. लेकिन साथ ही कहता है కానీ మళ్ళీ దాంతో ఇంకేమంటున్నాడంటే मेरा जुआ उठा लो। నా కాడి ఎత్తుకో అంటున్నాడు. वो हल्का है అది తేలికగానే ఉంది, लेकिन जुआ तो जुआ है। కానీ కాడే కదా. మరి क्यों उठाना है? ఎందుకు మనం కాడిని ఎత్తుకోవాలి? ताकि शैतान कोई और जुआ ना रख सके। ఎందుకంటే సాతాను వేరే కాడి పెట్టకుండా. क्योंकि अगर हमारे कंधे पर जुआ नहीं है तो कोई भी शैतान या कुछ भी जुआ रख सकता है। ఒకవేళ మన మెడ మీద గనక కాడి లేకుంటే సాతాను ఇంకేదైనా కాడి పెట్టే అవకాశం ఉంటుంది. तो यीशु का जुआ उठाना अच्छा है, కాబట్టి యేసుక్రీస్తు యొక్క కాడి ఎత్తుకోవడం అనేది మంచిది. इसलिए तो वो हमें अगुवाई करता है। అందుకనే ఆయన మనకు నడిపింపునిస్తున్నాడు. लेकिन एक बात है, కానీ ఒక విషయం ఉంది, और वो डर का विषय है। అది చాలా భయంతో కూడిన విషయం. यीशु खुद जुआ नहीं रखता, యేసు తానే స్వయంగా ఈ కాడి మోపడు. वो जुआ लेकर आपके सर पर नहीं रखेगा, ఆయన ఆ కాడి తీసుకొచ్చి నీ మెడ మీద పెట్టడు. आपके गर्दन पर नहीं रखेगा, ఆయన నీ మెడ మీద ఆయన పెట్టడు. बल्कि उसने क्या कहा? కానీ ఆయన ఏమన్నాడు? मेरा जुआ उठा लो। నా కాడి ఎత్తుకొనుడి. उसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? मुझे सर झुकाकर उसको उठाना पड़ेगा। నేనే తల వంచి ఆ కాడిని ఎత్తుకోవాలి. यही है आत्मा का अगुवाई में चलना। ఇదేనండి ఆత్మ నడిపింపులో నడవడం అంటే. और जुए में हमेशा 2 बैल जुड़ते हैं। ఎప్పుడైనా కాడిలో 2 ఎడ్లు కట్టబడతాయి. मैं विश्वास करता हूँ जो आजकल के हमारे बच्चे उन्होंने भी खेत में कभी न कभी हल को चलते हुए देखा होगा। నేను విశ్వసిస్తున్నాను మన పిల్లలు కూడా ఎప్పుడైనా ఈ యొక్క పొలంలో ఈ యొక్క ఎడ్లు 2 కాడి పెట్టుకొని పోతుంటే చూసి ఉంటారు. उम्र वाले लोग पुराने लोगों को तो अच्छे से मालूम, వయసున్న వారికి అయితే ఇది బాగా తెలుసు అనుకో. लेकिन मैं विश्वास करता हूँ नए लोगों ने भी जरूर देखा होगा। ఈ కొత్త వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ ఎడ్లు కాడి ఎత్తుకుంటుంటే చూసే ఉంటారు. तो ये जुए में हमेशा 2 बैल को जोड़ते हैं। ఎప్పుడైనా ఈ యొక్క కాడిలో 2 ఎడ్లను కట్టడం జరుగుతుంది. यीशु कहता है मेरा जुआ उठा लो। యేసు ప్రభు అంటున్నాడు కదా, నా కాడి ఎత్తుకొనుడి. उसका मतलब क्या है? దాని అర్థం ఏంది? उसके एक तरफ यीशु जुता है, ఒక సైడు యేసు కట్టబడి ఉన్నాడు. तो हमें जुआ किसका उठाना है? కాబట్టి మనం ఎవరి కాడి ఎత్తుకోవాలి? यीशु का। యేసుక్రీస్తు యొక్క కాడి. अब उस जुए में एक तरफ यीशु जुता है ఆ యొక్క కాడిలో ఒక సైడ్ యేసుక్రీస్తు ఉన్నాడు, और एक तरफ मैंने सर झुकाकर वो जुआ ले लिया। ఒక సైడ్ ఏమో నేనే తల వంచి ఆ కాడిని ఎత్తుకున్నాను. क्या कभी हम भटक पाएंगे? ఏంటి ఇక మనం ఎప్పుడైనా తప్పిపోగలుగుతామా? कभी नहीं भटके। ఎప్పుడు కూడా తప్పిపోలేం. क्या हम अपनी मर्जी कर पाएंगे? ఏంటి మనం మన ఇష్టాన్ని చేయగలుగుతామా? अगर 2 रास्ते हैं,
రెండు మార్గాలు వచ్చాయి అనుకోండి. तो जो यीशु जो जुता हुआ है ఎక్కడైతే యేసు ప్రభు కట్టబడ్డాడో वो किस तरफ ले जाएगा? యేసుక్రీస్తు ఇప్పుడు ఆ రెండు దారులు వచ్చినప్పుడు ఎటు సైడ్ తీసుకొని వెళ్తాడు? जिस तरफ वो ले जाना चाहता है ఎటైతే ఆయన తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడో అటే. और हमें खींचकर जाना पड़ेगा మనం కూడా ఆయనతో పాటుగా గుంజబడి వెళ్తూ ఉండాలి. कि हमने उसका जुआ उठा लिया. ఎందుకంటే మనం ఆయన కాడి ఎత్తుకున్నాము గనక. ये है असली मसीह जयवंत जीवन. ఇదండి అసలైన జయవంతమైన క్రైస్తవ జీవితము. क्यों? ఎందుకు? क्योंकि अगर ऐसा हो गया ఒకవేళ ఇలాగ కనుక జరిగినట్లయితే हम कभी नहीं हारेंगे, మనం ఎప్పుడు కూడా ఓడిపోము, हम कभी पीछे नहीं हटेंगे, ఎప్పుడు మనం వెనకబడము, हमें भटकने का कभी मौका नहीं होगा. మనం తప్పిపోవడానికి అవకాశమే ఉండదు. यही बातों को ले लेकर हम यहाँ तक आए. ఇయే విషయాలు తీసుకొని ఇంతవరకు మనం వచ్చాం. अगर प्रभु अनुमति देगा तो हम शाम को इस बारे में और बात करेंगे. ఒకవేళ దేవుడు అనుమతి ఇచ్చినట్లయితే మనం సాయంకాలం ఈ విషయాలు ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాం. लेकिन अभी समय अनुमति नहीं दे रहा. ఇప్పుడు సమయం అనుమతించడం లేదు. मैं चाहता हूँ నేను కోరుకుంటున్నాను कि हम सर झुकाकर थोड़ा प्रार्थना करें. మనం కొద్దిగా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. कुछ लोगों ने जुआ उठाया हुआ है కొంతమంది ఏమో కాడిని ఎత్తుకున్నారు. और वो जो जुआ उठाकर चल रहे हैं ఎవరైతే ఈ యొక్క కాడిని ఎత్తుకొని నడుస్తున్నారో उनको इस जुए की मिठास मालूम होगा. వారికి ఈ యొక్క కాడి యొక్క మాధుర్యం తెలిసి ఉంటుంది. उस जुए की मिठास मालूम होगा. ఆ యొక్క కాడి యొక్క మాధుర్యం వాళ్ళకు తెలుసు. ये जुआ हमारे लिए बोझ नहीं है, ఈ యొక్క కాడి మనకు ఒక భారము కాదు, बल्कि ये हमारे लाभ के लिए है. కానీ ఇది మనకు లాభకరమై ఉన్నది. ये हमारे फायदे के लिए है. ఇది మనకు లాభం, మనకు ఫాయిదానే అవుతుంది. जो जुए के नीचे जुते हैं ఎవరైతే ఈ యొక్క కాడి కింద ఉన్నారో वो उनको सिद्धता में ले जाएगा. ఆయన వారిని సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్తాడు. वो उनको उस स्वर्ग तक लेकर जाए. ఆయన ఆ యొక్క పరలోకం వరకు మనల్ని తీసుకొని వెళ్తాడు. लेकिन मेरे प्रियो ये जुआ वो जबरदस्ती नहीं रखता, కానీ నా ప్రియులారా ఆ యొక్క కాడిని ఆయన బలవంతంగా మన మీద మోపడు, बल्कि हमें ये सर झुकाकर जुए को उठाना है. కానీ మనమే తల ఉంచి ఆ యొక్క కాడిని ఎత్తుకోవాలి. एक बार जुए में जुट जाएंगे तो ఒక్కసారి కాడికి కట్టబడినట్లయితే फिर निकल नहीं सकते. ఇక మనం మళ్ళీ బయటికి రావడానికి లేదు. इसलिए वो चाहता है అందుకని ఆయన కోరుకుంటున్నాడు हम जुआ उठाएं. మనము కాడిని ఎత్తుకోవాలని. लेकिन जुआ उठाना है तो सर झुकाकर जुए को ऊपर लेना पड़ेगा. కానీ ఒకవేళ కనుక కాడిని ఎత్తుకోవాలంటే తలను ఉంచి ఆ యొక్క కాడిని ఎత్తుకోవాలి. लेकिन हमारा स्वयं हमारा खुद ही ये जुआ उठाने में रुकावट है. కానీ మన యొక్క స్వయము, మన యొక్క సెల్ఫ్ ఈ యొక్క కాడిని ఎత్తుకోవడంలో ఆటంకంగా ఉన్నది. लेकिन जो जुआ उठाए हुए लोग हैं కానీ ఎవరైతే ఈ యొక్క కాడిని ఎత్తుకున్న వారు ఉన్నారో वो प्रभु का मंदिर बन जाते हैं. వాళ్ళు దేవుని యొక్క మందిరముగా మారుతారు. क्योंकि ఎందుకంటే जुए के नीचे चलते चलते वो यीशु के साथ चलना सीख जाते हैं. వాళ్ళు కాడి కింద నడిచి నడిచి యేసుతో నడవడం నేర్చుకుంటారు. वो जुए के अंदर जुटे हैं तो यीशु हमेशा साथ है. వాళ్ళు కాడి కింద కట్టబడినట్లయితే యేసు ఎప్పుడు కూడా తోడే ఉంటాడు. फिर हमें चिंता करने की जरूरत नहीं है. అప్పుడు మనం చింతించడానికి అవసరం లేదు. वो पुराना बैल हमें ले जाएगा जिधर वो ले जाना चाहता है. ఆ యొక్క పాత ఎద్దే మనల్ని తీసుకొని పోతుంది ఎటైతే తీసుకొని వెళ్ళాలనుకుంటుందో. मेरे प्यारो हमने अपना जुआ नहीं उठाया. నా ప్రియులారా మనము మన యొక్క కాడి ఎత్తుకోలేదు. हमने अपना जुआ नहीं उठाना है. మనము మన యొక్క కాడి ఎత్తుకోకూడదు. कोई संस्था का जुआ नहीं उठाना మనం है. ఏదైనా సంస్థ యొక్క కాడి ఎత్తుకోకూడదు. हम यीशु मसीह का जुआ उठाएं. మనం యేసు క్రీస్తు యొక్క కాడిని ఎత్తుకోవాలి. और जब जुआ उठाएंगे तो ఎప్పుడైతే మనం కాడిని ఎత్తుకుంటామో अपनी मर्जी पूरा करने का कोई मौका नहीं है. మన యొక్క ఇష్టాన్ని చేయడానికి ఏ అవకాశం లేదు. मेरे प्रियो कई बार उस गाड़ी के नीचे एक नए बैल को एक पुराने बैल को जोड़ते हैं. నా ప్రియులరా కొన్నిసార్లు ఆ యొక్క కాడి కింద ఒక కొత్త ఎద్దును ఒక పాత ఎద్దును కడతారు. नया बैल को अनुभव नहीं होता, ఎందుకనగా కొత్త ఎద్దుకు అనుభవం ఉండదు కనుక वो इधर उधर भागता है. అది అటు ఇటు పరిగెత్తుతుంది. लेकिन पुराना बैल उसे लाइन पर बांध कर रखता है. కానీ ఆ యొక్క పాత ఎద్దు దాన్ని లైన్ లోనే కట్టి ఉంచుతుంది. मेरे प्रियो ऐसे ही हमको पूरा रास्ता मालूम नहीं है. అలాగే మనకు కూడా పూర్తి మార్గం తెలియదు. हमें हर चीज का अनुभव नहीं है. మనకు ప్రతి దాని యొక్క అనుభవం లేదు. लेकिन अगर हम यीशु के साथ जुटे हैं तो, ఒకవేళ మనం యేసుతో గనుక కట్టబడి ఉంటే, यीशु को देखकर चलते हैं तो ఒకవేళ యేసును చూస్తూ నడిచినట్లయితే वो हमें लाइन पर रखेगा. ఆయన మనల్ని లైన్ లో ఉంచుతాడు. फिर वो हमेशा साथ रहेगा. ఆయన ఎప్పుడు కూడా తోడుంటాడు. यीशु ने कहा
యేసుక్రీస్తు అన్నాడు, मैं जगत के अंत तक सदैव तुम्हारे साथ हूँ। నేను యుగాంతం వరకు మీకు తోడుగా ఉన్నాను అని. वो किनके साथ है? ఆయన ఎవరితో ఉంటాడు? जिन्होंने उसका जुआ उठाया, ఎవరైతే ఆయన కాడిని ఎత్తుకున్నారో వారితో. क्योंकि वो जुआ लेकर चल रहा है। ఎందుకంటే ఆయన కాడిని తీసుకొని నడుస్తున్నాడు. हम चलना चाहते तो आइए हम उसका जुए को उठा लें। ఒకవేళ మనం నడవాలని అనుకుంటే రండి మనం ఆయన కాడిని ఎత్తుకుందాం. चाहे हम छोटी उम्र के लोग हैं, మనం చిన్న వయసులో ఉన్నవారమైనా, चाहे हम बुजुर्गी की हालत में हैं, ఒకవేళ మనము వయసులో పెద్దవారమైనా, चाहे हम भाई हैं या बहन हैं, మనం సహోదరులము కావచ్చు సహోదరులము కావచ్చు. मेरे प्रियो, हमें प्रभु ने इसलिए बुलाया దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే कि हम उसकी इच्छा को पूरा करें, మనము ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని, उसकी इच्छा को पूरा करें। ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని. फिर हमें चिंता नहीं होती ఇక అప్పుడు మనకు చింత అనేది కలగదు. कहाँ जाना है, ఎక్కడికి వెళ్ళాలి, क्यों जाना है, ఎందుకు వెళ్ళాలి. क्योंकि हम तो जुए में जुते हैं। ఎందుకంటే మనమైతే ఆ యొక్క కాడి కింద కట్టబడ్డాం. हमारा यीशु जिधर की तरफ ले जाएगा हम पीछे पीछे चलते रहेंगे। మన యేసు ఎటు తీసుకెళ్తే ఆయన వెనకాల వెనకాల మనం వెళ్తాం. तब हमें रास्ते की टेंशन नहीं होती, అప్పుడు ఆ యొక్క మార్గం గురించిన చింత ఉండదు. क्योंकि यीशु जानता है ఎందుకనగా యేసుకు తెలుసు रास्ते में क्या है, ఆ యొక్క మార్గంలో ఏముందో, रास्ते में क्या चीजें रखी हैं। ఆ యొక్క మార్గంలో ఏమి పెట్టబడి ఉన్నావో. बस हम इतना सोचें कि हम जुए के नीचे रहें। ఇంత మాత్రం ఆలోచిస్తే చాలు, నేను కాడి కింద ఉంటే చాలు అని ఆలోచిస్తే చాలు. जो दूसरी तरफ जुता है उसको चिंता है, ఎందుకనగా అటువైపుగా కాడిలో కట్టబడ్డ ఆయనకు చింత ఉంది. उसे मालूम है हमें कहाँ लेकर कैसे लेकर चलना है। ఆయనకు తెలుసు మనల్ని ఏ విధంగా ఎటువైపు తీసుకుని వెళ్ళాలని. यही है मसीह जीवन। ఇదే క్రైస్తవ జీవితం అంటే. आइए हम समर्पण करें। రండి మనం సమర్పణ చేసుకుందాం. प्रभु, मैं भी तेरा जुए को उठाना चाहता हूँ। నేను కూడా నీ యొక్క కాడిని ఎత్తుకోవాలని ఉందయ్యా. यदि आपने जुआ पहले से उठाया है, ఒకవేళ నువ్వు గనక ముందే కాడిని ఎత్తుకున్నట్లయితే, प्रभु मुझे कृपा दे कि मैं इधर उधर ना खींचूं, ప్రభువా నాకు కృపను దయచేయి, నేను అటు ఇటు పోకుండానట్లుగా. बल्कि मैं जिधर तू खींच रहा मैं उधर ही जाऊं। కానీ నువ్వెటైతే తీసుకుని వెళ్తావు నేను అటే వెళ్ళాలి. ना केवल तू मुझे खींच कर चलाए, ప్రభువా నువ్వు నన్ను ఈ విధంగా లాగి నడిపించడమే కాకుండా, मुझे तुझे देख कर इशारे से चलना सिखा दे प्रभु। కానీ నేను నిన్ను చూసి కేవలం కనుసైగతో నడవడం నాకు నేర్పించు నాయన. मुझे अपने मन की इच्छा के अनुसार का बना दे प्रभु। ప్రభువా నీ యొక్క హృదయ అనుసారునిగా నన్ను తయారు చేయ నాయన. प्रभु मुझे इस जुए के नीचे रहना, ప్రభువా నేను ఈ యొక్క కాడి కిందనే ఉండాలి. यही है मसीह जीवन, ఇదేనండి క్రైస్తవ జీవితం. यही है मंदिर का असली कार्य। ఇదేనండి మందిరం యొక్క అసలైన కార్యం. हमें इसको सिद्ध करना है దీన్ని మనం సంపూర్ణం చేసుకోవాలి. कि हमारी खुद ही बहुत बड़ा रुकावट है, మన యొక్క స్వయం చాలా పెద్ద ఆటంకము, हमारी ऊंची बातें रुकावट है, మన యొక్క పెద్ద పెద్ద ఆలోచనలు ఎన్నో ఆటంకంగా ఉన్నాయి. हमारी कल्पनाएं कई बार रुकावट बन जाती हैं। ఎన్నో మన యొక్క కల్పనలు ప్రణాళికలు ఆటంకంగా ఉంటాయి. हम उन्हें खंडन करें। వాటిని ఖండించాలి. मेरे प्यारो, जब तक हम जीवित हैं कल्पनाएं आती रहेंगी, మనము బ్రతుకున్నన్ని రోజులు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ऊंची बातें उठती रहेंगी, ఎన్నో ప్రణాళికలు వస్తూనే ఉంటాయి. लेकिन हम उसे खंडन कर कर हमेशा जुए के नीचे सर देकर रहना। వాటన్నింటినీ ఖండించి మనం ఎప్పుడు కాడి కింద తలపెట్టి ఉంచాలి. आइए हम थोड़ा देर समर्पण करें। రండి కొద్దిసేపు మనం సమర్పణ చేసుకుందాం. దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడు తన చిత్తానుసారముగా తన ఇష్టానుసారంగా నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీ చిత్తానికి విరోధముగా పనిచేస్తున్న ప్రతి దేవ ఆలోచన అది తొలగిపోనుగాక. హల్లెలూయా. నీ చిత్తమే నా జీవితంలో సంపూర్తిగా నెరవేరునుగాక అని మన రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా స్తోత్రం. దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి వితర్కము ఆలోచనలు చెరపట్టి బంధించి క్రీస్తుకు లోపరచున్నట్లుగా. హల్లెలూయా. మేమనుకున్నది కాదు ఎవరికి వారుగా అనుకుంటున్నారు మేము అని. హల్లెలూయా. ఎవరికి వారుగా మేము సత్యం, మేము మాది సమస్త హల్లెలూయా తొలగిపోలేగాక. దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో అది మాత్రమే చొలుగునేగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు, నీ
చేతితో నన్ను మనసారా పాడదాం స్తోత్రం. శిల్పి చేతి నన్ను శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో మనసారా పాడదాం స్తోత్రం. అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని హృదయలోతులనుండి అంతరంగముల నుండి ఆమె స్తోత్రం. పాపిని నేను తాండి పాపములో పడి ఉంటిని లేవనెత్తు చేయుము పొందనేమో ఏదో ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనేమో ఏదో ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి చేతిలో అనకానికి మన జీవితాన్ని సమర్పించుకుంటామని లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. నీ మాత్రం శక్తి గలది అదే నాకు నిత్య వెలుగు. నీ మాత్రం శక్తి గలది అదే నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టు ఆలోచన చూస్తున్నాడు. నీ చేతితో నన్ను పట్టుకో నీ చిత్తంతో నన్ను నడుపు. నీ పోరా లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో నా రాజులో నా దునిలో శాంతి నీవే. ఈ భూమిలో నా రాజు నీవే. నా శృతిలో శాంతి నీవే. కుమ్మరించుము నీవే ఆత్మను జీవితము నీ సేవ చేయదు. కుమ్మరించుము హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఆత్మను జీవితము నీ సేవ చేయదు. నన్ను పట్టుకో నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి
భూమిలో నా రాజు నీవే, నా స్తుతిలో శాంతి నీవే. కుమ్మరించును నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేయదు. కుమ్మరించును నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేయదు. నీ చేతితో నీ చేతితో వెళ్ళి పట్టుకో, నీ చిత్తానుసారిగా నడుపుకుంటు ప్రభువా. అంధకారము చీకటి చేతులు కమ్ముతుండగా దుష్టుడైన సాతాను ఏర్పరచబడిన వారి సైతము మోసగిస్తున్నా నీ చేతులు నడుపుతుండగా ప్రభువా, నీ ఆత్మ చేత నీ చేతితో నన్ను పట్టుకొని నీ ఆత్మ చేత నడిపించు ప్రభువా. నీ చిత్తానుసారముగా నీ కాలు ఎత్తుకొని నీ యొక్క నేర్చుకొని అట్టి అనుభవంలోకి నడిపించురా నావికుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా విశ్వాసము కంటే దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ఈ పందెంలో ఓపికగా పరిగెత్తే అట్టి అభిషేకమును. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవైపు యేసు ఉన్నాడు, ఒకవైపు యేసు ఉన్నాడు. ఆయన నాతో కూడా కాలు ఎత్తుకొని వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మహాపరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధ నామానికి మేము కన్నగాక. సకల ఆశీర్వాదములకు కన్నపుతుడైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవానికి స్తోత్రం. ఇంతవరకు దేవా మీ ఆలోచన సంకల్పమును బయలుపరిచి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కాడి ఎత్తుకొని మీతో నేర్చుకుని నీ వల్ల మలచబడి నీ రాజ్యములకు హక్కుదారులు కృపమైన మాకందరికీ అనుగ్రహించమని దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మా జీవితాల ప్రభువా దేవ అర్హమైన ఒక పాత్రగా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఉండినట్లుగా మీరు కృప మేము అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ప్రభువా విన్న మాటలు మా ఒక్కొక్కరి జీవితాల్లో 30 60 100 నీరు కట్టి ఫలింపచేయమని ఫలభరితమైన జీవితాలు మీరు మాకు అనుగ్రహించమని దేవ మీ దాసులను మీరు అభిషేకించండి. దేవానికి స్తోత్రం తన ప్రభువా. మీ దేవానికి స్తోత్రము వాక్శక్తి చేత మీరు మీ సేవకులు మీరు నింపండి. మరి ముఖ్యంగా ప్రభువానికి స్తోత్రం. ఇంకా ముందు చెప్పిన పరిచయంలో మీ తోడు మీ సన్ని మీరు కనుగరించమని మమ్మల్ని అందరినీ ఈ కూడా మీ చేతి సమర్పిస్తూ యేసు పరిశుద్ధంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతటితో ఈ కోరిక